అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్. ఎంకే కలెక్షన్స్లో రోజు కూడా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తూ వస్తున్నాం. వ్యూయర్స్, అలాగే మీరు కూడా ఎంకే కలెక్షన్ షోరూమ్ని విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ సిఎంఆర్ లైన్లో ఎంకే కలెక్షన్ షోరూమ్ అవైలబుల్లో ఉంటుందండి. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక జస్ట్ దిల్సుఖ్నగర్లో మనకి ఫుట్పాత్ పైన స్కార్ఫ్స్ కానీ షూస్ అలాంటివి అన్ని వెరైటీస్ ఉంటాయి. దానికి ఎదురుగుండానే సిఎంఆర్కి బిసైడ్లోనే మనకి ఎంకే కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటుంది. షోరూమ్ని విజిట్ చేస్తే కలెక్షన్స్ అనేది హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్లో ఉంటాయి. కలెక్షన్స్లో మనకి వెరైటీస్ చూస్తే కనుక ఫాలింగ్, స్టిఫ్, సీజనల్కి సంబంధించిన కలెక్షన్స్, అకేషనల్కి సంబంధించిన కలెక్షన్స్, పట్టు, ఫ్యాన్సీ అన్నీ కూడా ప్రైజెస్ అనేవి ది బెస్ట్ ప్రైజెస్లో ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటాయి. మరి యూట్యూబ్లో పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా అండి, ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవుతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేస్తే కనుక కొరియర్ ద్వారా ఈ కలెక్షన్స్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే రీసేలర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేడీస్ కానీ, ఉమెన్స్ కానీ ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరంతా డెఫినెట్గా విజిట్ చేయండి ఎంకే కలెక్షన్స్ని. ఎందుకంటే ప్రైజెస్ కానీ, క్వాలిటీ కానీ, కలెక్షన్స్ కానీ అన్నీ కూడా ఆసమ్ అండ్ సూపర్ కలెక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసాను కదండి, లేట్ చేయకుండా ఈ రోజు మన కలెక్షన్స్ని చూసేద్దాం. మరి మన కలెక్షన్స్ వచ్చేసి బనారస్ టిష్యూ కలెక్షన్స్ అండి. బనారస్ పట్టు టిష్యూ కలెక్షన్స్ చాలా చాలా ఫ్యాన్సీ, ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్గా ఉంటాయి. ముఖ్యంగా చెప్తున్నానండి, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా, నేను శారీని డ్రేప్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. సమ్మర్ టూ హాట్గా ఉన్నా చాలా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను. సో ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2310 రూపీస్. మరి లేట్ చేయకుండా ఎలాంటి కలర్స్ ఉన్నాయి, డ్రేప్ చేస్తే ఎలా ఉందో చూసిద్దాం. సో శారీ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ 2310 రూపీస్. బనారస్ పట్టు టిష్యూ కలెక్షన్స్ అండి మనకి. అంటే ఫ్యాబ్రిక్లో బనారస్ వీవింగ్ ఉంటుంది, అలాగే టిష్యూ కూడా మిక్స్ అవుతుంది మనకి. పట్టు ఫీల్తో చాలా చాలా బాగుంటుంది. శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ వీట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. శారీ ఓవరాల్గా ఈ విధంగానే ఉంటుంది. అంటే హెవీగా జెరీ హైలైట్ అవుతూ మనకి టిష్యూ యూస్ చేస్తాం కాబట్టి క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్. జస్ట్ ఒకసారి బాటమ్ చూద్దాం. ప్లీట్స్ పెట్టాం కదండి, ప్లీట్స్ పెట్టిన దగ్గర మనకి ఇలా. సో బార్డర్ వచ్చేసి పింక్ ఇచ్చారు. పింక్లో కూడా మనకి ఒక 10 ఇంచెస్ తీసుకున్నారు. దాని మీద అంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ ఇచ్చేస్తూ మనకి మిడిల్ అంతా కూడా క్రీపర్స్. ఫ్లవర్స్లో ఏం చేశారంటే గోల్డెన్ జెరీ అనేది ఫిలప్ చేశారు. క్రీపర్ అంతా కూడా పింక్ తీసుకున్నారు. సో ఇది మనకి బ్లౌజ్ అండి. ఈ విధంగా పింక్ అండ్ టిష్యూ బ్లౌజ్. పళ్ళు కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ 2310 కదా. దీంట్లోనే కలర్స్ ఉన్నాయి, కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంటుంది, అది చూసేద్దాం ఒకసారి. సో నెక్స్ట్ శారీ ప్రైస్ కూడా 2310 రూపీసే అండి మనకి. కాంబినేషన్ ఏంటి అంటే బిఫోర్లో కొంచెం వీట్ కమ్స్ క్రీమ్ చూసాం కదా, ఇది ఓన్లీ గోల్డెన్ అండి. బ్రైట్ గోల్డెన్ ఇచ్చేశారు. మిడిల్ అంతా కూడా గోల్డెన్ మనకి టిష్యూ ఉంటుంది. బుటీస్ వచ్చేసి మనకి లీవ్స్ స్టైల్ ఆఫ్ బుటీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ బ్రిక్ కలర్ యూస్ చేశారు, ఇక్కడంతా కూడా ఎల్లో యూస్ చేశారు. శారీ అంతా గోల్డెన్ ఇచ్చారు కాబట్టి మనకి థ్రెడ్తో ఈ బుటీస్ అనేది లీవ్ స్టైల్లో హైలైట్ చేశారు. మీడియం సైజ్ లీవ్స్ ఉంటాయి. త్రూ ఆఫ్ ది శారీ కాంట్రాస్ట్గా ఇచ్చేస్తూ మనకి ఈ లీవ్స్ అనేది శారీ ఇంతే డిస్టెన్స్ త్రూ ఆఫ్ ది శారీ ఉంటుంది. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి 8 ఇంచెస్, అలాగే ఇక్కడ టెంపుల్ సిల్వర్ బార్డర్, అలాగే ఇక్కడ డిఫరెంట్ డిజైన్ ఇచ్చేస్తూ మనకి ఒక 6 ఇంచెస్ బార్డర్. కింద మనకి లెంత్ ఎక్కువగా ఇచ్చారు. పైన సేమ్ ఏదైతే డిజైన్ ఉందో కింద కూడా అదే డిజైన్ని కంటిన్యూ చేస్తూ బార్డర్ లెంత్ని ఎక్కువగా ఇచ్చేస్తూ మనకి ఈ విధంగా ఇచ్చారు. పళ్ళు ఈ విధంగా మనకి ఒక బాక్స్ స్టైల్ ఆఫ్ పళ్ళు, అది కూడా పింక్ మీద గోల్డెన్ బాక్సెస్ ఇచ్చారు. బ్లౌజ్ ఈ విధంగా. ఫ్యాబ్రిక్ అయితే మీరు వేర్ చేస్తే డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తారండి, అంత సాఫ్ట్గా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ కూడా 2310 రూపీస్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో బుటీస్ చేంజ్ అవుతూ ఆ కలెక్షన్ని చూద్దాం. బట్ ఈ శారీ ప్రైస్ కూడా 2310 రూపీస్. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. సో పట్టుని మించి ఉన్నాయి మనకి. వావ్, సూపర్ అండ్ ఎలిగెంట్ కదా. ఏం లేదండి, గోల్డెన్ ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మనం వీట్ కమ్ గోల్డెన్ చూసాం. నెక్స్ట్ ప్యూర్ గోల్డ్. ఇదేంటంటే మనకి గోల్డ్లో కొంచెం లైట్ అంటే టిన్స్ అనేది, అంటే మనకి కలర్ షేడ్స్ అనేవి గోల్డెన్లోనే వేరియేషన్ ఇవ్వడం జరిగింది ఈ శారీస్లో. సో గోల్డెన్
ఫ్లవర్స్ ఏంటంటే మనకి థ్రెడ్ యూస్ చేస్తారు. బ్యాక్ ఎలాగో గోల్డెన్ కాబట్టి మనకి ఫ్లవర్స్ మాత్రం థ్రెడ్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు. ఫ్లవర్స్ అంతా కూడా ఇక్కడ బేబీ పింక్ యూస్ చేస్తారు, నెక్స్ట్ ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్ యూస్ చేస్తారు. త్రూ అవుట్ ది శారీ ఈ 3-4 కాంబినేషన్స్తో శారీకి సేమ్ సైజ్ త్రూ అవుట్ ది ఎండింగ్ వరకు ఉంటుంది. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి మంచి మ్యాంగో ఎల్లో తీసుకున్నారు. సో గోల్డెన్కి మ్యాంగో ఎల్లో కాబట్టి ఇంకొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకి. ఎల్లోకి లీవ్స్ అండ్ జిగ్జాగ్ గోల్డెన్ లైన్స్, కింద కూడా మనకి బార్డర్ ఈ విధంగా ఏంటంటే ఒకటి 1 2 3 4 5 ఇలా వేరియేషన్స్ అనేది ఇచ్చారు. క్రాసింగ్ స్టైల్, ఇక్కడ జిగ్జాగ్ స్టైల్, ఇక్కడ బాక్సెస్ స్టైల్స్ ఇచ్చేస్తే ఈ విధంగా మనకి బార్డర్ని 10 ఇంచెస్ హైలైట్ చేశారు. చూడండి కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి, వేర్ చేస్తే మీరే అంటారు. అండ్ పళ్ళు చూసారా, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు మనకి జస్ట్ ఒక 1/2 మీటర్ ఇచ్చారు. దాంట్లోనే మనకి లీవ్స్ ఒక డిఫరెంట్ డిజైన్ పింక్ గ్రీన్ ఎల్లోతో ఈ విధంగా చాలా బాగుంది పళ్ళు కూడా. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఏంటంటే ఈ విధంగా. సో బ్లౌజెస్ హ్యాండ్స్ కూడా చాలా హైలైట్ చేశారండి. బనారస్ పట్టు కలెక్షన్స్ చూస్తున్నాం మనము. బనారస్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్ మనకి. సో ఈ విధంగా బార్డర్ అంటే ఇదేంటంటే మనకి ఓవరాల్గా బ్లౌజ్ చూసుకుంటే బార్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే 3-4 వేరియేషన్స్ చూసారా, ఎల్లో గ్రీన్ పింక్. బార్డర్ హ్యాండ్స్కి యూస్ చేయడానికి ఇలా, అదర్వైజ్ ఇలా. శారీ ప్రైస్ కూడా ఓన్లీ 2310 రూపీస్. నెక్స్ట్ ఇంకో వెరైటీ. ఇది ఏంటి అంటే మనకి కొంచెం చూడండి, బిఫోర్ చూసాము ప్యూర్ గోల్డెన్ చూసాం కదా, ఇక్కడ మనకి కొంచెం కాపర్ కమ్ గోల్డెన్ మిక్స్ అవుతున్న జెరీ స్టైల్ అనమాట. సో శారీ ఓవరాల్గా ఇందులో క్రీపర్స్ చూస్తే కనుక మనకి గ్రే థ్రెడ్ అనేది క్రీపర్స్ ఓన్లీ 1 స్ట్రైప్ క్రీపర్ యూజ్ చేసేసాము. ఫ్లవర్స్ ఇక్కడ ఎల్లో పింక్, ఇక్కడ లైట్ పింక్ ఈ విధంగా కాంబినేషన్. మనం జనరల్గా ఎక్కువగా ఫ్లవర్స్ క్రీపర్స్ ఏం చేస్తాం, జెరీ అలా తీసుకుంటాం. బట్ ఇక్కడ జెరీతోనే మనం టిష్యూ శారీ ఇచ్చాం కాబట్టి థ్రెడ్తో క్రీపర్స్ అనేది హైలైట్ చేస్తూ ఫ్లవర్స్లో అక్కడక్కడ కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేస్తూ మనకి శారీని ఈ విధంగా హైలైట్ చేశారు. పైన బార్డర్ జస్ట్ ఒక 6 ఇంచెస్ బార్డర్, కింద ఈ విధంగా ట్రయాంగిల్ డిజైన్, లీవ్స్ ఒక 10 ఇంచెస్. పళ్ళు ఒక్కో శారీ ఒక్కో డిజైనింగ్ అండి మనకి. పళ్ళు అండ్ బ్లౌజ్ 2310 రూపీస్కి ఈ కలెక్షన్స్ మనకి ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంది. సో బనారస్ టిష్యూలోనే ఇప్పుడు మనం చూస్తున్నాము కొంచెం తక్కువ ప్రైస్లో, బట్ అంతే గ్రాండ్నెస్ ఉంటుందండి. 1760 ఈ శారీ ప్రైస్. కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి లెమన్ ఎల్లో, స్కై బ్లూ అంటే కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్. 1760 శారీ కాస్ట్. ఎల్లో మీద ఏం చేశారంటే క్రీపర్స్, అది కూడా గోల్డెన్ క్రీపర్స్ తీసుకున్నారు. ఫ్లవర్స్ ఎల్లోతో హైలైట్ చేశారు. త్రూ అది శారీ క్రీపర్స్ అనేది కంటిన్యూగా ఉంటాయి. బట్ మనకి టిష్యూ ఇచ్చారు కాబట్టి జెరీ అనేది ఇక్కడ యూస్ చేస్తూ లైట్ కాంట్రాస్ట్ జెరీ అనేది కాకుండా లైట్ జెరీ యూస్ చేస్తూ ఈ విధంగా హైలైట్ చేశారు. ఫ్లవర్స్ ఎల్లో, పైన కింద బార్డర్స్ ఈ విధంగా. బిఫోర్ చూసినవి మనకి గ్రాండ్, ఇవి కొంచెం బెస్ట్ ప్రైస్కి ఇంకా కొంచెం స్పెషల్ కలెక్షన్. కాపర్ సల్ఫేట్ బ్లూ మీద మనకి సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్. పళ్ళు ఏం చేశారంటే జస్ట్ హెవీ జరీ తీసేసుకున్నారు మనకి, లైక్ టిష్యూ, గోల్డెన్ టిష్యూ. ఈ శారీలో అంతా వీవింగ్ చూస్తే మనకి సిల్వర్ టిష్యూ, బట్ పళ్ళులో గోల్డెన్ టిష్యూ కాబట్టి చాలా వేరియేషన్ ఉంది చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూకి. బ్లౌజ్ ఏంటంటే మనకి కొంచెం పిస్తా గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్. శారీ ప్రైస్ 1760. 1760లో ఇంకో వెరైటీ అండి. చూడండి, ఇదైతే కాపర్ అని చెప్పొచ్చు మనకి. కాపర్ వీవింగ్, కాపర్ మనకి తీసేసుకొని జరీ అలా సిల్వర్ ఇచ్చేస్తూ మనకి ఈ విధంగా స్టైల్ అంటే డిజైనింగ్ అంతా కూడా బ్యూటిఫుల్ మనకి. శారీ కాంబినేషన్ చూస్తున్నా చాలా చాలా డిఫరెంట్గా ఉంది మనకి. అంతా కూడా డిఫరెంట్ బుటీస్ ఇచ్చేసారు, ఒక పెద్ద పెద్ద చెక్సెస్ లాగా. కాంబినేషన్ అనేది టూ గుడ్. పైన కింద బార్డర్ చూడండి, పిస్తా గ్రీన్ మీద కడ్డీ అండ్ లీవ్స్ ఇచ్చారు. పైన ఏంటంటే మనకి క్రాసింగ్ లైన్ అండ్ లీవ్స్. 1760. పళ్ళు బ్రౌన్ థ్రెడ్ అండ్ గోల్డెన్ జరీతో పళ్ళు. సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ లీవ్స్ బ్లౌజ్ మనకి అంతా కూడా లీవ్స్ ఇచ్చేసారు మనకి, బ్రౌన్ అండ్ గ్రీన్. శారీ ప్రైస్ 1760 ఓన్లీ. సో వియర్స్ మరి 1760లో కూడా ఇంకో కలర్ కాంబినేషన్ అండి, సిల్వర్ అండ్ నావీ బ్లూ. జస్ట్ ఈ విధంగా మనకి శారీ ఉంటుంది, చాలా సూపర్ మనకి.
బనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ 1760. శారీలో అంతా కూడా సిల్వర్ కాంబినేషన్, కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ తీసుకున్నాం. దీంట్లో వీవింగ్ అంతా కూడా క్రాసింగ్ స్టైల్లో ఉంటుంది. లీవ్స్ నావీ బ్లూ జిగ్జాగ్ లీవ్స్ ఈ విధంగా చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైనింగ్ బాగుంది. మనకి బనారస్ ఫ్యాన్సీ కలెక్షన్. పళ్ళులో నావీ బ్లూ అండ్ మ్యాంగో బుటీస్ ఇచ్చేసారు. పావు మీటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది పళ్ళు. బార్డర్ బ్లౌజ్కి ఈ విధంగా అండ్ హ్యాండ్స్కి యూజ్ చేయడానికి బార్డర్. శారీ కాస్ట్ 1760 ఓన్లీ. సో ఇప్పుడు చూస్తున్నాం థర్డ్ వెరైటీ అండి. శారీ కాస్ట్ వచ్చేసి 1890. బనారస్ ఫ్యాన్సీ కలెక్షన్లోనే టిష్యూ మనకి, అంటే టిష్యూ హెవీగా ఉంది, గ్రాండ్. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే కనుక టిష్యూ కలెక్షన్స్ కదండి. గోల్డెన్ అండ్ సిల్వర్లో చాలా చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఇది కూడా చాలా సూపర్గా ఉందండి. 1860 శారీ చాలా గ్రాండ్ అండ్ రిచ్. అసలు మనం వెడ్డింగ్ కూడా వేర్ చేయవచ్చు, అంత సూపర్గా ఉంది. గోల్డెన్ లీవ్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ సిల్వర్తో హైలైట్ చేశారు. ఇదంతా సరే గోల్డెన్ ఇచ్చేసారు కాబట్టి మనకి ఆప్షన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ సిల్వర్. పైన బార్డర్ పింక్ ఇచ్చేసారు. పింక్ మీద కూడా లీవ్స్, హెవీ లీవ్స్ ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్. 1860 ఇంత రిచ్గా గ్రాండ్గా మీరు ఫ్యాబ్రిక్ ఎలా పెడితే అలా ఉంటుంది చూడండి. ఇలా 1860 ఓన్లీ. అండ్ పళ్ళు పింక్ పళ్ళు, క్రాసింగ్ స్టైల్ పళ్ళు. బ్లౌజ్ వావ్ సూపర్ బ్లౌజ్ అండి, సూపర్ బ్లౌజ్. 1860 ఓన్లీ. బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చారు. దీంట్లోనే కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ని ఇప్పుడు చూద్దాము సార్. 1860లోనే లీవ్ స్టైల్ ఆఫ్ బనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ చూస్తున్నాము. గోల్డెన్ అండ్ గ్రీన్. బిఫోర్ చూసేసి మనం గోల్డెన్ అండ్ పింక్ చూసాం కదా, ఇక్కడ గోల్డెన్ అండ్ గ్రీన్ లీవ్స్ ఇచ్చేసారు. సేమ్ ప్యాటర్న్ బట్ కలర్ ఆప్షన్ మారింది. గ్రీన్ బార్డర్, బిఫోర్ పింక్, ఇక్కడ గ్రీన్. లెంత్ తక్కువగా, లెంత్ ఎక్కువగా, హెవీ జెర్రీ వీవింగ్, ఫ్యాబ్రిక్ ఫ్లెక్సిబుల్. మనకి పళ్ళు పోర్షన్ గ్రీన్, క్రాసింగ్ స్టైల్. బ్లౌజ్ కూడా బ్రొకేడ్ విత్ బార్డర్. 1860 ఓన్లీ. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. ఈ 1860 కూడా మనకి చాలా చాలా బాగా అనిపిస్తున్నాయండి, ఎందుకంటే ఇంకా రిచ్గా చాలా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. పింక్ చూసాం, గ్రీన్. నెక్స్ట్ చూస్తే కనుక మనకి గోల్డెన్ అండ్ మెరూన్ షేడ్ రేర్గా దొరుకుతుంటుంది ఈ కలర్ కాంబినేషన్. మనకి గోల్డెన్ అండ్ మెరూన్ చాలా చాలా బాగుంటుంది. మనకి హెవీ జ్యువెలరీ కూడా వేర్ చేయవచ్చు, అదర్వైజ్ లెహెంగాస్ పర్పస్ డిఫరెంట్గా కూడా స్టిచ్ చేయించుకోవడానికి. అండ్ పళ్ళు, బ్లౌజ్ విత్ బార్డర్. 1860 ఓన్లీ. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. పింక్, గ్రీన్, మెరూన్. ఇప్పుడు నావీ బ్లూ, గోల్డెన్ విత్ నావీ బ్లూ. సో మన దగ్గర ఏ కలర్ లేదో ఆప్షన్ని బట్టి మనం చూసేసుకోవచ్చండి. సో నావీ బ్లూ కూడా చాలా చాలా బాగుంది. 2 sides 2 different బార్డర్స్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. 1860 చాలా చాలా బెస్ట్ ప్రైస్, మనకి రీజనబుల్ ప్రైస్. సో వ్యూయర్స్ చూసాం కదా ఇప్పటి వరకు బనారస్ పట్టు అలాగే బనారస్ టిష్యూ ఫ్యాన్సీ కలెక్షన్ చూసాము. 3 వెరైటీస్ చూసామండి. 3 వెరైటీస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు కూడా అందరూ నచ్చేస్తారు కాబట్టి మరి మీరంతా ఏం చేస్తారంటే దిల్సుఖ్ నగర్ నియర్ మెట్రో స్టేషన్ సిఎంఆర్ లైన్లో ఉన్న ఎంకే కలెక్షన్ షోరూమ్ని విజిట్ చేస్తే కనుక వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. ప్రైజెస్ ది బెస్ట్ అండ్ కలెక్షన్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయి కాబట్టి షోరూమ్ని ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుందండి. సో వ్యూయర్స్ నాన్ లోకల్ వాళ్ళు కానీ అలాగే మీరు ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ పర్చేస్ చేయాలి ఆన్లైన్లో అనుకుంటే డెఫినెట్గా మనకి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే కనుక కొరియర్ ద్వారా ఈ కలెక్షన్స్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. కొరియర్ కూడా మనకి ప్రైజెస్ అనేది శారీని బట్టి ఉంటుంది, ఏరియాని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఆప్షన్ తెలుసుకోవచ్చు. అలాగే వ్యూయర్స్ మరి మీరు కూడా రీసేల్ చేయాలి అనుకున్నా ఎట్ ద సేమ్ టైం ఇంట్లో సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎంకే కలెక్షన్స్ని. అదర్వైజ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ నుంచి ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఆ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యూయర్స్ ఇది వాటి ఎంకే కలెక్షన్ ఎపిసోడ్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. నమస్తే.